ధర్మం అంటే ఏంటి? అసలు కొద్దిసం భగవంతుడు చాలా దూరం అనుకోండి. కనీసంలో కనీసం మన భారతీయత అంటే ఏంటో కూడా తెలియదండి అసలు ఇలాంటి పిల్లలకి ఈ మధ్యలో. పిల్లల్ని మర్చిపోకండి. పేరెంట్స్ ఎంతమంది దృష్టి చూపిస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది ప్రభుజీ. ఎప్పుడు చూడు ఏ సినిమాకి వెళ్దామా, ఏ సీరియల్ చూద్దామా, ఏ రియాలిటీ షో చూద్దామా, ఏ మూవీ సిరీస్, వెబ్ సిరీస్ కొత్తగా రిలీజ్ అయిందా, ఏ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూద్దామా, ఇలానే ఉండిపోతే మన దేశం ఎటు వెళ్తుంది, మన రాజ్యం ఎటు వెళ్తుంది, మన సంస్కృతి ఎటు వెళ్తుంది ఒకసారి చెప్పండి. కాబట్టి భక్తి అనేది ఒక ప్రస్తుత సమాజంలో అర్థం చేసుకోవటము అనేది ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు తమ దగ్గర ఉండే సమయాన్ని వెచ్చిస్తారో, ఎప్పుడైతే నేను తెలుసుకోవాలి అనే ఒక ఇచ్చ మనసులో ఉంటుందో అప్పుడు మాత్రమే తెలియపడే ఒక అద్భుతమైన జ్ఞానం అండి అది. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఎలానో అలా తెలుసుకోలేమండి. దానికి సమయాన్ని వెచ్చించాలి, దానికి ఇంట్రెస్ట్ మన లోపల కలిగి సమయాన్ని తీసుకోవాలి. అరే మనకి బిగ్ బాస్ చూడటంలో ఉన్నంత ఇంట్రెస్ట్ టైం, ఐపీఎల్ మ్యాచ్లలో చూడడానికి ఇంట్రెస్ట్ టైం, వెబ్ సిరీస్ చూడడానికి ఉన్న ఇంట్రెస్ట్ టైం, ఒక గీతా భాగవతం వినడానికి మనం టైం పెడుతున్నామా? లేదు, అసలు అట్లాంటి ఆలోచనే రావట్లేదు కదా. మరి భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడు మనకి ఏం చేస్తున్నాడు, ఇవన్నిటికీ సమయం వెచ్చించాలి కదండి. కాబట్టి అందుకే మనం ఎప్పుడు చెప్పేది, ఒక భక్తుడు అనేవాడు అన్నిటికంటే అదృష్టవంతుడు. ఎవరికైతే భగవంతుడి యొక్క కృప అనుభవంలోకి వస్తుందో, అటువంటి అనుభవం కానీ మనం పొందాలి అని అనుకుంటే మనం సమయాన్ని కేటాయించాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టాలి అంటే ముందుగా చేయాల్సిన పని, మొట్టమొదటి అడుగు ఆధ్యాత్మిక ప్రయాణం ముందు పెట్టాలి అని అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ని తగ్గించాలి.